ఈ మధ్య ఎక్కువ పబ్లిసిటీ చేస్తూ కొన్ని రకాల ఎనర్జీ డ్రింక్స్ వస్తున్నాయి. అది ముఖ్యంగా పిల్లలకు కూడా ఇస్తున్నారు. సో వీటి గురించి అవగాహన కల్పించండి. ఇలాంటి తాగడం వల్ల కిడ్నీలకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా చెప్పాలంటే ఏ ప్రోడక్ట్లో అయినా షుగర్ ఎక్కువ ఉన్నా, సాల్ట్ ఎక్కువ ఉన్నా అవి దే ఆర్ డేంజరస్ ఫర్ ది బాడీ. ఓకే, మన బేసిక్ బాడీ మెటబాలిజంను దెబ్బతీస్తుంది. అట్ గవర్నమెంట్ లెవెలే ఇటువంటి పదార్థాలు ఫ్రీగా మార్కెట్లో వితౌట్ ఎనీ ఇండికేషన్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ అని చెప్పకుండా లోడ్ చేయటం మంచిది కాదు. బట్ మనం ఏంటంటే త్రూ మీడియా వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పబ్లిక్ దట్ మనం పిల్లలకి ఏమి ఇస్తున్నామో మనం ఒకసారి చదివి చూసి ఇది ఏంటి అని తెలుసుకొని దాన్ని ఇస్తే బాగుంటుంది. లేదంటే దానివల్ల ఉపద్రవాలు ఎక్కువగానే ఉంటాయి. ఏరేటెడ్ డ్రింక్స్, కోక్, పెప్సీ, థమ్స్అప్ లాంటి వల్ల అవి ఎక్కువ తాగితే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. సో దానివల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఒక్క కిడ్నీ గురించి ఆలోచించకూడదు. ఓవరాల్ ఆల్ మేజర్ ఆర్గన్స్ ఆఫ్ ది బాడీ అన్నీ కూడా ఈ యొక్క అన్వాంటెడ్ ఫుడ్స్ లేకపోతే ఫ్యాన్సీ ఫుడ్స్ వలన డ్యామేజ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇప్పుడు కిడ్నీ వదిలి కొంచెం లివర్ వరకు వచ్చేపాటికి ప్రతి ఒక్కరికి ఎక్కువ ఫ్యాటీ లివర్ కనపడుతుంది. సో ఇది ఎందుకు అవుతుంది? ప్రతి ఒక్కరికి ఎక్కువ వెరీ యంగ్ ఏజ్లో దే ఆర్ సఫరింగ్ విత్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, కార్డియాక్ డెత్స్ 30 years ఓల్డ్లో, 25 years ఓల్డ్లో కూడా చూస్తున్నాం. ఎందుకు అవుతుంది? బికాజ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఈటింగ్ అన్హెల్తీ, స్లీప్ ప్యాటర్న్స్, డిస్టర్బ్డ్ స్లీప్ ప్యాటర్న్స్, సో ఎరాటిక్ ఫుడ్ హ్యాబిట్స్, సో ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్, ఇవన్నీ కలగలుపుకుని లాస్ట్కి ఏమైతే అంటే ఎనీ ఆర్గన్ ఇన్ ద బాడీ కెన్ బి డ్యామేజ్డ్ బై దిస్. సో అందుకే మనం ఏంటంటే ఓవరాల్గా హెల్త్ గురించి మనం ప్రమోట్ చేయాలి స్కూల్స్లో కానీ, లేకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేయాలి. వాట్ టు బి గివెన్, వాట్ నాట్ టు బి గివెన్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.